తూర్పు గోదావరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన ఒక పసిపాపపై దేవస్థాన సిబ్బంది చూపిన నిర్లక్ష్యం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తలనీలాలు సమర్పించే క్రమంలో అక్కడ పనిచేసే నాయి బ్రాహ్మణుడు అశ్రద్ధగా వ్యవహరించడంతో చిన్నారి చెవి తెగి రక్తం కారింది. తన బిడ్డ పడుతున్న నరకయాతనను చూసి ఆ తల్లి విలవిలలాడుతుంటే సదరు సిబ్బంది కనీసం కనికరం లేకుండా క్షమాపణ కూడా చెప్పకుండా అహంకారపూరితంగా వ్యవహరించడం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిని విధుల నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేశారు. అన్నవరం దేవస్థానం వారికి నా విజ్ఞప్తి, నా బిడ్డకి తలనీలాలు ఇద్దామని వచ్చాను, కానీ అక్కడ ఇలా కట్ చేశాడు. అట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఎంతలా పోరాడాను నేను, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్కి ఒక అతను వచ్చి నీ గొడవ చేస్తే ఒక 4 రోజులు సెలవు ఇస్తాము అని చెప్పారు. అతనికి సెలవు ఇప్పిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు, ఏమీ చెప్పించలేదు. నా బిడ్డ అల్లాడిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇలాంటి మా బిడ్డకి జరిగింది, రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు. ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది. అతను కట్ చేసినా అని కూడా చెప్పలేదు. నా బిడ్డ అసలు కదలలేదండి. ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది, ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది. తర్వాత అతను కట్ చేసి మేము చూడకముందు పౌడర్ రాశాడు. ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. నా బిడ్డ ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది. ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి. కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడలేదు, సారీ చెప్పలేదు, క్షమాపణ చెప్పలేదు. అన్నవరం దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంకా ముందు కూడా ఏ పసిబిడ్డకి అక్కడ హెయిర్ కూడా లేదు. అతను అక్కడ ఇలా కట్ చేస్తాడు. పాప ఏమైనా కదిలిందా, కట్ అయింది అనుకుంటే